హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు అన్న డెక్ బాక్స్ ఎట్లా ఫిట్ చేయాలి, డెక్ బాక్స్కు వైరింగ్ ఎట్లా చేయాలి, ఎక్కడి నుండి చేస్తే మంచిదని మనకు ఫస్ట్ చేసిన మెయింటెనెన్స్ వీడియో నుండి అయితే మనకు కామెంట్లు పెట్టిందన్నమాట. అక్కడిక్కడ నుండి చేసుకోవద్దు, వైరింగ్ ఫెయిల్ అవుతుందని నేను చెప్పేసి ఆ వీడియోలో చెప్పినా కదా, ఇక్కడ నుండి చేసుకోవాలనేసి వాళ్ళు అడిగిందన్నమాట. చాలామంది డెక్కులు తీసుకుంటారు కానీ అది ఫిట్ చేసుకునే అవసరం, అది ఫిట్ చేసుకోవడానికి మెకానిక్ల దగ్గరికి వీళ్ళ ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈ ఒక్క వీడియో చూడండి. ఈ ఒక్క వీడియోతో మీకేం ఒక జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు డెక్కులు అనేది సౌండ్ సిస్టమ్ అనేది ట్రాక్టర్కు మీరే స్వతహాగా ఫిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనకైతే ఫస్ట్ డెక్కులు ఫిట్ చేసుకోవాలనుకుంటే ఒక 2 వైర్లు అయితే అవసరం ఉంటుంది అన్నమాట. 1.5 mm వైర్లు ఉంటాయి కదా, అది ఒక 4 మీటర్లు తెచ్చుకోండి సరిపోద్ది. ఆ 4 మీటర్లు తెచ్చుకున్న తర్వాత మనకు వైర్ ఎక్కడ ఫిట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ బానట్ లేపితే మనకు ఇవి 2 పోర్ట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ప్లస్ ఉంటుంది, ఒకటి మైనస్ ఉంటుంది. ఈ ప్లస్ అనేది ఏంటంటే మనకు పవర్ పోర్ట్ అన్నమాట. ఈ పవర్ పోర్ట్లో నుండి మనము పవర్ వైర్ ఒకటి లాక్కోవాలి. ఈ ఎర్తింగ్ పోర్ట్లో నుండి లాక్కునే అవసరం లేదు, ఎందుకంటే బండి మొత్తం ఎట్లాగో ఎర్తింగ్ వచ్చే ఉంటుంది కాబట్టి బండికి ఎక్కడ అది ఎర్తింగ్ ఇచ్చుకున్నా సరిపోతుంది. ఈ పవర్ పోర్ట్లో నుండి ఇక్కడ ఏదైనా ఎక్కడి నుంచి అయినా ఈ నట్ట దగ్గర నుండి అయినా ఏమైనా కొంచెం ఆ వైరు మీరు తెచ్చుకున్న 4 మీటర్ల వైర్ అనేది ఉంటుంది కదా, ఆ 4 మీటర్ల వైర్ని ఇందులో ఇక్కడ అది కొంచెం ముందు కట్ చేసి ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏదో ఒక హోల్ ఉంటుంది కదా, ఈ హోల్లో నుండి ఇట్లా ఈ రకంగా ఇట్లా తీసుకొని మనకి ఏడుకైతే వైరింగ్ ఉంటుందో అక్కడ వరకు మనం యాంప్లిఫైర్ తెచ్చుకుంటాం కదా, ఆ యాంప్లిఫైర్ దగ్గర వరకు ఆ వైర్ అనేది కొంచెం లెంత్ తోటి అది చాపుకోవాలన్నమాట. యాంప్లిఫైర్ ఎక్కడ ఫిట్ చేసుకుంటే అక్కడ, కొంతమంది అక్కడ ఫిట్ చేసుకుంటారు, కొంతమంది ఇక్కడ ఫిట్ చేసుకుంటారు. దాని లెంత్ బట్టి అక్కడ కనెక్షన్ ఇచ్చుకొని ఇక్కడికైతే తెచ్చుకోవాలి ఫస్ట్ మొట్టమొదటి వైరు. దాని తర్వాత రెండో వైర్ ఏంటంటే రెండో వైరు దానికే ఉంటుంది. దానికి 2 వైర్లు ఉంటాయి యాంప్లిఫైర్కే. సపోజ్ మనం ఇక్కడ యాంప్లిఫైర్ ఇక్కడ పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ రెండో వైరు ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకొని రెండో వైరుకు మామూలుగా ఎక్కడో ఇక్కడ దీనికి కూడా ఎర్తింగే ఉంటుంది. మీకు బండికి ఓన్లీ పవర్ వైర్ ఒకటి అక్కడ నుండి తెచ్చుకుంటే సరిపోతుంది. ఎర్తింగ్ అనేది మీకు బండికి ఎక్కడైనా ఎర్తింగే ఉంటుంది, బండిని ఎక్కడ ముట్టినా ఎర్తింగే ఉంటుంది. ఎర్తింగ్ మాత్రం సపోజ్ నేనైతే ఇక్కడ ఇచ్చిన ఈ మనకు టాప్కి ఏదైతే నట్టు ఉంటుందో ఇటు చూపెట్టు ఒకసారి, ఇట్లా ఈ టాప్ ఉంది కదా మన బండి టాపు, ఈ బండి టాప్లోని ఈ నట్టు ఉంటుంది కదా, ఈ బండి టాప్ను ఇంజన్ని కలిపే నట్టు, ఈ నట్టుకి ఎర్తింగ్ ఇచ్చిన అంటే అర్థం చేసుకోండి, బండికి మీకు ఎక్కడైనా కూడా ఎర్తింగ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఎర్తింగ్ వైర్ అయితే మీకు ఇంత చిన్నగానే అవసరం పడుతుంది. మీకు ఇక్కడ మనం యాంప్లిఫైర్ పెట్టుకుంటే ఈ వైర్ అదే అన్నమాట. ఇక్కడ యాంప్లిఫైర్ పెట్టుకుంటే ఇందులో నుండి మనం బండి ఎర్తింగ్ వైర్ ఒకటి ఉంది, పవర్ వైర్ ఒకటి ఉంది అన్నమాట. ఈ పవర్ వైరు ఈ ఎల్లో కలర్ వైర్ అనేది పవర్ వైరు, ఈ వైట్ వైర్ అనేది ఎర్తింగ్ వైరు. ఈ ఎర్తింగ్ వైర్ ఇక్కడ నుండి ఇట్లా తీసుకొని యాంప్లిఫైర్ నుండి ఇక్కడికి వచ్చి ఈ నట్టుకు మామూలు ఇంత మందం ఒకటి వైర్ అనేది కట్ చేసి దాంట్లో నుండి వైర్ అనేది తీసి ఆ పైన ప్లాస్టిక్ మెటల్ ఉంటుంది కదా అది కట్ చేసి దాని లోపల నుండి వైర్ అనేది తీసి ఇట్లా ఒక 2 రౌండ్లు ఇట్లా చుట్టండి. ఎర్తింగ్ది 2 రౌండ్లు చుట్టి ఇట్లా టేప్ అన్నా ఏమన్నా ఒకటి వేసుకోండి, ఇక్కడ సరిపోతుంది. దాని తర్వాత మనకు పవర్ వైర్ ఉంటుంది కదా, పవర్ వైర్ అక్కడ నుండి ఇక్కడ వరకు మనకు లాక్కుంటాం కదా, అదే వైర్ను మీరు ఇక్కడికి తీసుకెళ్ళండి. మనకు యాంప్లిఫైర్ లోపలనే 2 వైర్లు ఇస్తారన్నమాట. పవర్ అని రాసి ఉంటుంది అక్కడ యాంప్లిఫైర్ మీదనే. మీకు ఒక ఫోటో కూడా ఇస్తాను. ఇది నాది, నేను ఇప్పినా కానీ అది బయటికి రావట్లేదు, నాది ఆల్రెడీ ఫిట్ చేసి ఉంది. నీకు సైడ్కి ఫోటో ఇస్తా, అక్కడ పవర్ అని రాసి ఉంటుంది. ఆ పవర్ అనే రాసున్న దగ్గరనే ఆ 2 వైర్లు ఉంటుంది. ఒకటి ఎర్తింగ్ వైర్ ఉంటుంది, ఒకటి నార్మల్గా ఈ వైర్ అనేది ఉంటుంది అన్నమాట. రెడ్ కలర్ ఒకటి ఉంటుంది, బ్లాక్ కలర్ ఒకటి ఉంటుంది. రెడ్ కలర్ అనేది ఏమో మనకు పవర్ వైరు అంటే యాంప్లిఫైర్కి ఫిట్ చేసి వచ్చేది. మనకు బ్లాక్ వైర్ అనేది ఏమో ఎర్తింగ్ వైర్ అన్నమాట. ఎర్తింగ్ వైర్ని మనం ఇక్కడ నుండి ఇక్కడ ఏదైతే ఎర్తించుకుంటామో దాని నుండి యాంప్లిఫైర్కి కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకు ఇదేంది పవర్ వైర్ అనేది రెడ్ వైర్కి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. అంతే, ఈ వైరింగ్ సెట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బాక్సులకు ఎట్లా మనం కనెక్షన్ ఇవ్వాలో అది చూద్దాం. ఈ బాక్సులలోనైతే ఒక 2-3 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఊపర్స్ ఉంటాయి, సబ్ ఊపర్స్ ఉంటాయి. ఊపర్స్కి సబ్ ఊపర్స్కి తేడా ఏంటంటే, ఊపర్స్ అనేది దాన్ని అది ముందట పైన ఒక లేయర్ ఉంటుంది కదా, అంటే మనకు బాక్స్ ముందట గిబ్ అని కొట్టుకున్నప్పుడు ముందు ఒక లేయర్ ఉంటుంది, అది ఒకటి పేపర్ మెటల్ టైపే ఉంటుంది. అది అనేది స్టాండర్డ్గా ఉంటుంది. బేస్ కూడా ఊపర్స్కి సబ్ ఊపర్స్కి బాగా తేడా ఉంటుంది. ఊపర్స్ అయితే తీసుకోకండి, సబ్ ఊపర్స్ తీసుకోండి. మీకు బేస్ కానీ ఏదైనా కానీ మంచిగా ఉంటుంది అన్నమాట. మీ బండి ఏ బండి అవుతుందో ఆ బండికి తగ్గ ఊపర్స్ అనేటివి తీసుకోండి. ఇట్లాంటి పట్టీలు ఒకటి పెట్టించుకొని ఆ పట్టీలకు ఏదేదైతే పడుతుందో అంటే ఆ పట్టీలలో
ఎంత సైజ్ అయితే వస్తుందో ఫస్టే ఆ సైజ్ మనం చూసుకొని ఈ పట్టీలు అనేది కొట్టేయండి. కొంతమంది ఇక్కడ కూడా ఫిట్ చేసుకుంటారు, ఇక్కడ ఫిట్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. కాకపోతే ఏమైనా వర్షం గిర్షం వచ్చినప్పుడు కొంచెం డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంటుంది. వీటికి ఇక్కడ ఫిట్ చేసుకుంటే ఏంటంటే మనకు వర్షం వచ్చినా కూడా ఈ టాప్ ఉంటుంది కాబట్టి సేఫ్టీ ఉంటుంది. ఎట్లయినా మనము ఇక్కడ కవర్స్ కూడా వేసుకుందాం, సేఫ్టీ కవర్స్ కూడా మనకు డెక్కులకు. ఈ సేఫ్టీ కవర్స్ వేసుకున్నప్పుడు ఏం మనకు లోపలికి వాటర్ పోయే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ వాటర్ పోయినా కూడా మనకి ఏం పెద్ద కాస్ట్ కూడా కాదు. ఒక్కొక్కటి 600-700 ఉంటుంది అంతే. 600-700 ఉంటుంది. మనకు యాంప్లిఫైర్ వచ్చేసి మనకు ఒక 1200 లోపల పడుతుంది. మీరు 700-800 యాంప్లిఫైర్ మాత్రం తీసుకోకండి, తక్కువ వస్తుందని. ఆ 700-800 యాంప్లిఫైర్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మీకు ఒక సంవత్సరం కూడా రాదు ఆ యాంప్లిఫైర్. మళ్ళీ మనము వేరే తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు 1000 రూపాయల పైన ఉన్న యాంప్లిఫైరే తీసుకోండి. మీకు కంపల్సరీ ఒక 4-5 సంవత్సరాలు అయితే వస్తుంది. 4-5 సంవత్సరాల కంటే ఎక్కువనైతే ఏది రాదు. ఏదో ఒక మనం ఇప్పుడు ట్రాక్టర్ నడుపుతూ ఉంటాం కాబట్టి ఎత్తేయడానికి దానికి దీనికి పోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ బాక్సులు ఎలాగ ఫిట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్దాం. ఈ బాక్సుల నుండే ఇట్లా ఒక వైర్ అయితే వస్తుందండి. ఈ బాక్సుల నుండే ఒక వైర్ వస్తుంది. ఇట్లా ఒకటి ఏ కలరో ఏదో 2 బ్లాక్ కలరే ఉన్నాయి. ఒక్కోదానికి ఒకటి బ్లాక్ ఉంటుంది, ఒకటి రెడ్ ఉంటుంది. ఈ బ్లాక్ వైర్నే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ బాక్సుల నుండే మనకు అక్కడ దాంట్లో నుండి కూడా ఇంకో 2 వైర్స్ ఉంటాయి. ఇంకో 2 వైర్స్, ఆ 2 వైర్స్ ఈ 2 వైర్స్ మనం జస్ట్ జాయింట్ చేసుకుంటే అయిపోతుంది. ఈ 2 వైర్లు అండి, ఈ 2 వైర్లు ఏమో మనకు బాక్స్ నుండి వస్తాయి అన్నమాట. మనకు ఈ 2 వైర్లు బాక్స్ నుండి వచ్చి దీనికి కనెక్ట్ చేయాలి. ఇదేమో మనకు యాంప్లిఫైర్ లోపల నుండే ఈ 2 వైర్లు నుండి వస్తాయి అన్నమాట. ఈ 2 వైర్లు మీకు ఏమన్నా ఐడియా లేకపోతే దేనికి కనెక్ట్ చేసుకున్నా కూడా ఏం కాదండి. ఈ దేనికి కనెక్ట్ చేసుకున్నా సౌండ్ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి మీకు సౌండ్ అనేది డిఫరెన్స్ వచ్చినప్పుడు, కొంచెం తక్కువ వచ్చినప్పుడు ఇంకో వైర్ ఇంకో దానికి కనెక్ట్ చేసుకోండి. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు దీనికి. సింపుల్. ఈ బ్యాటరీ నుంచి మన ఈ బాక్స్ నుండి వైర్ అనేది వస్తుంది. ఈ 2 వైర్లను ఈ యాంప్లిఫైర్కున్న ఈ 2 వైర్లకు కనెక్ట్ చేసుకోవాలి. అట్లాగే సేమ్ ఈ బాక్స్ కూడా ఇట్లనే ఒక 2 వైర్లు అనేది వస్తాయి. ఇక్కడ వైర్ ఉంది కదా, ఈ 2 వైర్లు అనేది వస్తాయి. ఈ 2 వైర్లను సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ 2 వైర్లను ఎట్లయితే కనెక్ట్ చేసుకున్నామో ఆ 2 వైర్లను కూడా ఇట్లాంటిదే ఇంకోటి యాంప్లిఫైర్ నుండి ఇంకో 2 వైర్లు కూడా ఉంటాయి. ఆ 2 వైర్లకు జస్ట్ కనెక్ట్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు మనము మొత్తం 3 వైర్లు 6 వైర్లు అనేవి వస్తాయి. ఏ వైర్ కావాలి ఇగో ఇట్లా జాయింట్ అయినట్టుండి మనకు వస్తాయి అన్నమాట ఈ జాయింట్ తోటి. ఇవి 2 ఏమో బాక్స్ వైర్లు ఏమో ఈ వైట్ కలర్ టైప్లో వస్తాయండి. 4 వైర్లు ఇట్లా బాక్స్ నుండి అంటే యాంప్లిఫైర్ నుండి వస్తాయి బాక్సుల కోసం అనేది. ఇది మనకు పవర్ సప్లై వైర్లు ఏమో ఒకటి రెడ్ ఉంటుంది, ఒకటి బ్లాక్ ఉంటుంది అన్నమాట. అది ఆ రకంగా మీరు పవర్ సప్లైకి ఏమో రెడ్దేమో పవర్ సప్లైకి ఇచ్చుకోండి, బ్యాటరీ నుండి తీసుకున్న దగ్గర నుండి. ఈ బ్లాక్దేమో ఎర్తింగ్ ఇచ్చుకోండి. ఎక్కడ ఒక కాడ ఎక్కడ ఇచ్చుకున్నా పర్లేదన్నమాట. అది ఆ రకంగా మీరు ఫిట్ చేసుకుంటే అయిపోద్ది. ఈ రకంగా మీరైతే బ్యాటరీలో నుండి వైర్ తీసుకొని అక్కడ కనెక్షన్ ఇచ్చుకోండి. ఏం లేదు, అక్కడ మూడు వైర్లు ఉంటాయి యాంప్లిఫైర్ నుండే. ఆ 3 వైర్లలో ఒక వైట్ వైర్ ఒకటి ఉంటుంది, రెడ్ వైర్ ఒకటి ఉంటుంది, వైట్ వైర్ ఒకటి ఉంటుంది. ఆ రెడ్ వైర్ ఏమో మీరు ఇక్కడ నుండి బ్యాటరీ నుండి తీసుకున్న దానికి కనెక్షన్ ఇవ్వండి. వైట్ వైర్ అనేది ఎర్తింగ్కి ఇవ్వండి అక్కడ. ఇంకో 2 బ్లాక్ వైర్లు లేదంటే వైట్ వైర్లు ఏ కలర్ అయినా వస్తాయి. అవి 2 అటాచ్ అయ్యే వస్తాయి. అవి 2 బాక్సులకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క 2 వైర్లు అనేది కనెక్షన్ ఇచ్చుకోండి. అది ఆ రకంగా ఇచ్చుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఎలాంటి ఇది లేకుండా మంచిగా నడుస్తుంది అన్నమాట. అదే మీరు ఇక్కడ సెల్ఫ్ మోటార్ నుండి ఇస్తే ఏంటంటే మనం ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఫుల్ పవర్ తోటి మనకు బ్యాటరీ పవర్ తోటి సెల్ఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం 2-3 సార్లు కొట్టగానే మనకు బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అయిపోతుంది. అలాంటప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, ఫస్టే సాంగ్స్ అనేది ఆన్ చేసుకొని మన డ్రైవర్లు ఈ సెల్ఫ్ కొడుతూ ఉంటారు అన్నట్టు. ఈ సెల్ఫ్ మోటార్ దగ్గర కొట్టినప్పుడు ఏంటంటే ఆ పవర్ అనేది దాని పవరు ప్లస్ ఈ సెల్ఫ్ మోటార్ కొట్టే పవర్ తోటి ఒక్కొక్కసారి బ్యాటరీ డిశ్చార్జ్ కావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఈ 2 పవర్ తోడైనప్పుడు బ్యాటరీ కూడా డిశ్చార్జ్ అవుతుంది, వైరింగ్ అనేది కూడా కాలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మీరు అక్కడ నుండే మీరు వైరింగ్ అనేది చేసుకోండి. ఖచ్చితంగా మీ వైరింగ్కి ఏం కాదు, అంత మంచిగానే ఉంటుంది. ఇక్కడ నుండి కూడా ఒకటి ఇచ్చుకోవచ్చు. మనకు పవర్ సాకెట్స్ ఉంటాయి అన్నమాట. ఈ పవర్ సాకెట్స్లో బ్యాక్ సైడ్ రైట్ సైడ్ నుండి 2వ పోర్ట్ ఉంటుంది ఒకటి. ఆ 2వ పోర్ట్లో వైర్ పెట్టి ఒక స్కూల్ డ్రైవర్ టైప్ ఉంటుంది. అది నట్ లూజ్ చేసి దాంట్లో వైర్ పెట్టి స్కూల్ డ్రైవర్ని సెట్ చేసుకుంటే అయిపోతుంది. కాకపోతే ఇది మీకు అంత ఫస్ట్ చూసే వాళ్ళకి ఇది అవగాహన ఉండదు. కాబట్టి ఆ బ్యాటరీ నుండి తీసుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఓకే, ఈ వీడియో అయితే మీకు అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను ఇప్పుడు నుండి అయితే మొత్తం వీడియోలు అయితే వస్తూ ఉంటాయి, మన రిపేరింగ్ రిలేటెడ్ వీడియోసే. కాబట్టి ఖచ్చితంగా అందరు చూడండి.
వీడియోని మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ అనేది చాలా చేయాలనిపిస్తుంది అన్నమాట. ఒక లైక్ అయితే చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు కూడా ఇంతమంది రీచ్ వస్తున్నారు, ఇంతమంది ఇష్టపడుతున్నారు మన వీడియోస్ అని ఒక భావన అనేది కలుగుతాను అన్నమాట. ఇంకా ఇట్లాంటి వీడియోలు చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఇంకా బూస్ట్ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.